వాళ్ళు మానవులుగానే పుట్టారు, వాళ్ళకి పాపాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే యమనియమాల ద్వారా మనస్సును శుద్ధి చేసుకున్నారు. అలా చేసుకుంటారు వారు. అనుదినం అచ్యుత సక్త మానసానం, అనుదినం అంటే విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా అచ్యుతుని యందే మనస్సు పెట్టినటువంటి వాళ్ళు, అటువంటి వారిని విడిచిపెట్టి మీరు దూరంగా వచ్చేయండి. పైగా వాళ్ళకి బంగారం పెట్టినా గడ్డి ఎదురుగా పెట్టినా రెండింటిని ఒక్కలాగే చూస్తారు సుమా. కనకమపి రహస్య వేక్ష బుద్ధ్య తృణమివ యస్ సమవైతి వై సరస్వ భవతి చ భగవత్యనన్యచేతాః పురుషవరం తమవేహి విష్ణు భక్తం. పరస్వం అంటే పరుల సొమ్ముని ఏమాత్రం ఆశించని వాళ్ళు, ఎదురుగా మట్టి బంగారం పెట్టిన రెండింటినీ సమానంగా చూడగలిగిన వాళ్ళు. దీన్నే సమలోష్టాస్మ కాంచన ఇత్యాది శబ్దములు చెప్తున్నారు. ఆ దృష్టి కావాలి. బంగారం చూడగానే మన కళ్ళు మెరుస్తాయి, అది మెరుస్తుందో లేదు తర్వాత. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇలాగా దివ్య గుణములన్నీ ఇక్కడ వివరించారండి. మనం చెప్పుకున్న ప్రహ్లాద గుణముల్లో చెప్పాం కనుక వాటి ఎక్కువ విశేషణాలు వెళ్లకుండా, ఆ భక్తులు మరొకటి, వాళ్ళు ఎక్కడున్నా ఆనందంగా వాళ్ళ నోటి నుంచి కొన్ని మాటలు వినబడతాయి. దాన్ని బట్టి కూడా మీరు పోల్చుకోవచ్చు. ఏమిటి ఆ మాటలు అంటే, కమలనయన వాసుదేవ విష్ణు ధరణిధరాచ్యుత శంఖ చక్రపాణి భవశరణమితీరయంతి ఏవై చజభట దూరతరేణ తాన పాపాన్. వాళ్ళ నోటి నుంచి మాటి మాటికి కమలనయన వాసుదేవ విష్ణు ధరణీధర అచ్యుత శంఖచక్ర గదాధర అని నారాయణ నామాలు మాటి మాటికి ఎలుగెత్తి అరుస్తూ ఉంటారు. పలుకు నొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిత్ల మిలిత పులకుడై అని వర్ణించారు కదా ప్రహ్లాదుల గురించి. వాళ్ళు ఒళ్ళు పులకించిపోయి హరినామాన్ని ప్రేమగా అంటారట. ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారని చెప్పినట్లుగా వాళ్ళు ఆ ప్రేమతో పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల్ని మీరు చెనకరాదు, వందనీయులు చెనకంగ వలదు వారి అని శ్రీనాథ మహాకవి కూడా ఇదే విషయాన్ని ఒక చోట ప్రస్తావన చేస్తున్నారు.